నమ్మకాలు అలాగనే పట్టుకుని ఉండబాకు. దేవునికి కావలసిందిలా ఏమి విడవవలసి ఉన్నదో దానిని మనం విడవాలి. భక్తుడు ఏమన్నాడు? వెనుకున్నవి మరచి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెనుకున్న దాన్ని పట్టుకుంటే ముందున్న వాటికై కొరకే నేను పరిగెత్తలే. ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తాలి అంటే వెనుకున్నవేం చేయాలి? మరవగలగాలి, విడవగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి నీవు నేను విడవవలసింది? ఏమిటి నువ్వు నేను మరవవలసింది? మరలా చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదమునకు, నీ హెచ్చింపునకు ఆటంకం సాతాను కూడా కాదు. నీ ఆశీర్వాదమునకు, నీ హెచ్చింపునకు అడ్డుగా నిలబడింది ఎవరంటే మనం విడవవలసిన వాటిని విడవకుండా వాటిని ఇంకనూ హత్తుకొని ఉన్నాం. రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విడవవలసిన వాటిని గనక మనం విడవగలిగితే మన జీవం కలిగిన దేవుడు తన వాక్కులను మన జీవితంలో నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడై ఉంటాడు. చేతులు తీసి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్నదే కావచ్చు బిడ్డ, ఒక చిన్న అలవాటే కావచ్చు, ఓ చిన్న ఆలోచించే విధానమే కావచ్చు, ఓ చిన్న స్నేహమే కావచ్చు. నువ్వేం విడవలసింది ఒకసారి చూడు, మాటను గమనించగలగాలి. ప్రభువులోకి వచ్చావు, ఇంకా నువ్వు చీకటి రాజ్య శాస్త్రాలు నీలో ఉన్నాయి. వినాలన్నమాట. ఐగుప్తుని విడిచిపెట్టావు, ఇంకా నువ్వు ఐగుప్తు దాస్యపు స్వభావం నీలో పోలా. వింటున్నారా? ఐగుప్తు దాస్యపు స్వభావం నీలో ఇంకా పోలా. ఇంకా నువ్వు మన జీవితాలలో దేవునికి విరోధమైనవి మనం విడిచిపెట్టాలా. నా మాటలు గమనించగలగాలి. అది ఏమిటి ఒకసారి చూడు. స్వభావాల మనం ఇంకను దేవునికి విరోధమైన కొన్ని గొనుగుడు సనుగుడు మన జీవితంలో ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చింది గొనుగుడు సనుగుడు? ఈ గొనుగుడు వింటున్నారా? ఈ సనుగుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులో ఉన్నప్పుడు వింటున్నారా? అక్కడున్న టాస్క్ మాస్టర్స్, అక్కడున్న యజమానులు వారిని చిత్రహింసలు చేస్తున్నప్పుడు గొనుక్కుంటూ సనుక్కుంటూ ఏడ్చుకుంటూ చేసేవాళ్ళు పనులు. ఇప్పుడు అరణ్యంలో దేవుని చేత విడిపించబడి నడుచుచున్నను ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్న పరీక్షలు వచ్చినప్పుడు పరీక్షల్లో నిలబడలేక గొనుగుడు సనుగుడు వారి జీవితాల్లో మిగిలిపోయినాయి. అదే అనుభవం బైబిల్ ఉంటుంది. వారు 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 గొనిగి, వారు సనిగి అరణ్యములు నశించిపోయారు అని. నువ్వు విడవలసిందేంటి? ప్రతి వారం వస్తున్నావు, ఎందుకు దీవించబడి అంటున్నావు? ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ఎందుకు ఆశీర్వదించబట్టలేదు? సేవకుడు ప్రతి వారం వాక్యం చదువుతున్నాడు నీతో, ఎన్నో ప్రార్థనలు యేసు నామమున విడుదల కలుగునుగా అంటున్నారు. కొన్ని అద్భుతాలు సాక్ష్యాలు మనం వింటున్నాం. మరి కొందరు జీవితాలు అద్భుతాలు ఎందుకని జరగడం లేదు? ఎందుకని దేవుని సేవకుని ప్రార్థన నిష్ఫలమవుతుంది? ఎందుకని దేవుని వాక్యము నిష్ప్రయోజనంగా మారుతుంది మందిరాల్లో? దానికి కారణం ఏంటి? నువ్వు విడవవలసింది ఏంటో దాన్ని నువ్వు విడిచిపెట్టలే. లోతును చూసి ప్రభు అన్నాడు, వెనకకు తిరగద్దు, నువ్వు ముందుకు వెళ్ళు అని అన్నాడా? బైబిల్ గ్రంథం అంటుంది ముందుకు ప్రయాణం చేయవలసిన ఆ కుటుంబం ఎటు చూశాడంట? వెనక తట్టు తిరిగి చూసిందంతే. ఎందుకు మన జీవితాలలో ఆశీర్వదించబడని అంటున్నాం? ఎందుకు మన జీవితాలలో దేవుని వాగ్దానాలు నెరవేరటం లేదు? ఎప్పటి నుంచో నువ్వు ప్రతి సంవత్సరం వాగ్దానాలను తీస్తున్నా, వాగ్దానాలను రాసి పెట్టుకుంటున్నా. ప్రతి నెలలో వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ప్రవచన రీతిగా ప్రభు నీతో వాగ్దానాలు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాలలో స్వప్నాలలోను లేకపోతే దర్శనమిచ్చి ప్రభు నీకు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు. We have the promises of God, but we see not its fulfillment in our lives. What's the reason? వాటి నెరవేర్పులు ఎందుకు మన జీవితాల్లో కనబడడం లేదంటే దానికి మొదటి కారణమే దేవుని వాక్కు మన జీవితంలో ఫలభరితంగా మారకుండా మనం విడవవలసినవి విడవకుండా వాటిని పట్టుకున్నాం కాబట్టి అవి మన వాగ్దానములు నెరవేర్చకుండానట్లుగా అడ్డుగా నిలబడి ఉన్నవి. ఈ రోజున గనక నా జీవితాలలో శిరము వంచి దేవునికి ఆయాసకరమైనవి నీ వాగ్దానమునకు భిన్నమైనవి గనక బయటికి వెళ్ళిపోగలిగితే, అవి పట్టును వీడి గనక వెనకకు వెళ్ళిపోగలిగితే నా దేవుడు నిశ్చయంగా నిన్ను బహుగా ఉన్నతముగా అనేక తరములకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఉంటాడు. చేతులెత్తి హుషారుగా చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా.